నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ ఇదే ఫార్మాట్లో ప్రింట్ ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి. సో ఇక్కడ ఏమి కంపారిజన్ జరుగుతుంది? స్టేట్మెంట్ పరంగా చూసుకుంటే ఏ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి. ఓకే, నెక్స్ట్ కంపారిజన్ ఇక్కడేమవుతుంది? ఏ వాల్యూ ఆల్రెడీ 10, బి వాల్యూ కూడా 10. సో ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బియా కాదా అన్నది చెక్ చేస్తుంది. ఇది మనకి ఫాల్స్ వస్తుంది. దీని తర్వాత ఏ ఈజ్ ఈక్వల్ టు బియా కాదా అన్నది చెక్ చేస్తుంది. ఇది మనకి ట్రూ వస్తుంది. సేమ్ పైన ఉన్నట్టే, కాకపోతే గ్రేటర్ దెన్ దగ్గర లెస్సర్ దెన్ దగ్గర గ్రేటర్ దెన్. సో ఇప్పుడు ఇక్కడ నాకు అవుట్పుట్ ట్రూ రావాలి. ఎందుకు వస్తుంది అన్నది మీకు క్లారిటీ ఉందా? ఏమైనా కన్ఫ్యూషన్ ఉందా? ఇందాక చెప్పిన కాన్సెప్టే కాబట్టి డైరెక్ట్గా వెళ్ళిపోయాను. మనీ ఓకే, జస్ట్ రన్ ఇట్. సో లాస్ట్ 2 ట్రూస్ వచ్చాయి. క్లియర్ కదా ఎందుకు ఈ 2 ట్రూస్ వచ్చాయి అన్నది? నెక్స్ట్ ఇంకేంటిది ఉంది? గ్రేటర్ దెన్ ఆర్ లెస్సర్ దెన్. ప్రింట్ ఏ లెస్ దెన్ బి. ప్రింట్ ఏ గ్రేటర్ దెన్ బి. సో ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఏని బిని చెక్ చేస్తుంది. ఏ వాల్యూ 10, అది గ్రేటర్ దెన్ 10 కాదా అని చెక్ చేసుకుంటుంది. అట్ ద సేమ్ టైం ఏ వాల్యూ 10, అది లెస్సర్ దెన్ 10 కాదా అన్నది కూడా చెక్ చేసుకుంటుంది. ఇలా చెక్ చేసుకున్నాక ఖచ్చితంగా మనకి ఏమొస్తాయి? ఫాల్స్ వస్తాయి అని క్లియర్గా ఉంది కదా ఎందుకు ఫాల్స్ వస్తుంది అన్నది. 10 ఈజ్ ఈక్వల్ టు 10 అయితే ట్రూ వస్తుంది. 10 లెస్సర్ దెన్ గ్రేటర్ దెన్ కాదు కదా, సో మనకి ఫాల్స్ వస్తుంది. ఓకేనా? సారీ, మై బ్యాడ్. ప్రింట్ ఇచ్చాను. ఇప్పుడు లాస్ట్ 2 కూడా ఫాల్స్ వచ్చాయి. క్లియర్గా ఉందా? ఏమైనా కన్ఫ్యూషన్ ఉందా? అశోక్ అండ్ మనీ క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కంపారిజన్ ఎలా జరుగుతుంది, బూలియన్ వాల్యూ ఎందుకు వస్తుంది అన్నది. ఓకే, సో ఇప్పుడు ఇలాంటి కంపారిజన్స్ యూజ్ చేసుకొని మనం కండిషనల్ స్టేట్మెంట్స్ అనే కాన్సెప్ట్ చూస్తాము. కండిషనల్ స్టేట్మెంట్ జనరల్గా మనం కండిషనల్ స్టేట్మెంట్స్లోకి వచ్చేవి ఏంటివి అంటే ఇఫ్ కండిషన్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ సింటాక్స్ చెప్తున్నాను ఎలా రాయాలి అన్నది. లేదంటే ఓకే, ఇఫ్ కండిషనల్ కాదు కానీ ఇఫ్ బ్లాక్ అని నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్నట్టయితే కండిషనల్ స్టేట్మెంట్లోకి ఫస్ట్ వచ్చేది ఇఫ్ బ్లాక్. ఇట్ ఈజ్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్. బ్లాక్ ఆఫ్ కోడ్ ఏంటి అన్నది డీటెయిల్గా నేను చెప్తాను, దాని గురించి వరీ అవ్వద్దు. విచ్ ఎగ్జిక్యూట్స్
when condition is satisfied. సో కండిషన్ సాటిస్ఫై అయితేనే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ప్రాజెక్ట్ మీరు తీసుకోవాలి అంటే వాళ్ళు ఇచ్చే పేమెంట్కి మీరు సాటిస్ఫై అయితేనే మీరు ప్రాజెక్ట్ తీసుకుంటారు. ఇన్ కేస్ వాళ్ళు తక్కువ ఇస్తున్నారు అంటే యూ డోంట్ యాక్సెప్ట్ దట్ ప్రాజెక్ట్. ఇక్కడ కూడా సేమ్ అంతే, కండిషన్ సాటిస్ఫై అయితేనే కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇది క్లియర్గా ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ క్లియరా? ఓకే, ఫైన్. సో బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే ఏంటి? మీరు ఎప్పుడైనా ఒక ఫ్లవర్ బ్రేస్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే దీన్ని బ్లాక్ అంటాము. ఓకేనా? ఈ లోపల ఏదైనా కోడ్ రాస్తే దాన్ని బ్లాక్ ఆఫ్ కోడ్ అంటాము. క్లియరా? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? మనీ క్లియర్? ఓకే. ఇప్పుడు ఇఫ్ బ్లాక్ అంటే బ్లాక్కి ముందు ఇఫ్ ఇవ్వడం, పారాన్సిస్ లోపల కండిషన్ ఇవ్వడం, దీన్నే ఓవరాల్గా ఇఫ్ బ్లాక్ అంటాము. క్లియరా? ఏమైనా డౌట్ ఉందా ఇప్పుడు? ఓకే. సో ఇప్పుడు ఈ కండిషన్ ఒక బూలియన్ వాల్యూ. కండిషన్ ఏంటిది అంటే ఒక బూలియన్ వాల్యూ. ఓకే. సో ఇది ఐదర్ ట్రూ సాటిస్ఫై అయితే ట్రూ ఇస్తుంది, సాటిస్ఫై అవ్వకపోతే ఫాల్స్ ఇస్తుంది. ఇది క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? ట్రూ ఎప్పుడు కండిషన్ సాటిస్ఫై బూలియన్ వాల్యూ ట్రూ వస్తే ఈ లోపల రాసిన ఎక్స్ అనే కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు అంటే ఎంటైర్ ఇఫ్ కండిషన్ స్కిప్ అయిపోయి నెక్స్ట్ లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. క్లియర్గా ఉందా? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఓకే. ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్గా చూద్దాము. ఇఫ్ కండిషన్ ఏ డబల్ ఈక్వల్ టు బి అని ఇచ్చాను, ఇందాకే ఇక్కడ ఇచ్చింది. ఇది మనకి ఏం వచ్చింది? ఇప్పుడు ట్రూ వచ్చింది. ఏ డబల్ ఈక్వల్ టు బి ఫస్ట్ వన్ కంపారిజన్ ఆపరేటర్స్లో ఫస్ట్ వన్ మనకి ట్రూ వచ్చింది. సో ఇక్కడ కూడా ట్రూ రిటర్న్ అవుతుంది. క్లియరా? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? సో అది ట్రూ అవ్వడం వల్ల నాకు ఈ బ్లాక్ లోపల ఇచ్చే కోడ్ నాకు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో డిఫరెన్స్ తెలియటం కోసం సెమీకోలన్ ఇన్సైడ్ బ్లాక్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. ఇది క్లియరా? ఏమైనా కన్ఫ్యూజన్ ఉంది? ఓకే. అదే ఒకవేళ ఇది కానీ నాకు ఫాల్స్ వస్తే ఇది స్కిప్ అయిపోయి నెక్స్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నాను కదా.
అవుట్ సైడ్ బ్లాక్ వచ్చేసింది, బ్లాక్ లోపలిది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో ఇప్పుడు ఇక్కడ ఇదేమొచ్చింది, ఫాల్స్ వచ్చింది. క్లియరా? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? సమ్ టైమ్స్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ డైరెక్ట్గా ట్రూ అని ఇచ్చేయచ్చు, డైరెక్ట్గా ఫాల్స్ అనో లేదా డైరెక్ట్గా ట్రూ అనో ఇచ్చేయచ్చు. మనకేమీ ఎర్రర్ రాదు. ఇన్సైడ్ ద బ్లాక్ ఎగ్జిక్యూట్ అయ్యింది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ లైన్ ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవుతుంది, అది కూడా ఎగ్జిక్యూట్ అయ్యింది. క్లియరా? మీరు ఒకవేళ ఫాల్స్ అని డైరెక్ట్గా ఇస్తే, ఇప్పుడు కండిషన్ ఫాల్స్ అని డైరెక్ట్గా ఇచ్చినట్టే. సో ఈ లోపలిది ఎగ్జిక్యూట్ అవ్వదు, డైరెక్ట్గా నెక్స్ట్ లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. క్లియర్ కదా? ఏమైనా కన్ఫ్యూజన్ ఉంది? ఇది ఇఫ్ బ్లాక్, కండిషనల్ స్టేట్మెంట్స్లో ఇది ఇఫ్ బ్లాక్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ వన్ ఈజ్ ఇఫ్ ఎల్స్ బ్లాక్. So it contains two blocks. One, if block. Two, else block. If block executes only if condition satisfies. నేను క్లియర్గా చెప్తాను, ఫర్ నౌ జస్ట్ వినండి. ఇది ఫస్ట్ వన్ తోటి, ఇఫ్ బ్లాక్ తోటి. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ వన్, ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్స్ ఓన్లీ if condition is not satisfied. క్లియరా? ఓకే, ఇది క్లియర్ ఉండాలని నేను చెప్తాను. నెక్స్ట్ ఇంకో పాయింట్ నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఓన్లీ వన్ బ్లాక్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఓన్లీ వన్ బ్లాక్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. రెండు ఎగ్జిక్యూట్ అవ్వదు, అయితే ఇఫ్ బ్లాక్ లేదా ఎల్స్ బ్లాక్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సరే. ఇది ఎలాగా? సో ఇందాక చెప్పినట్టే ఇఫ్ బ్లాక్ ఇలాగ ఇస్తాము, ఇందులో కండిషన్ ఇస్తాము, దీని తరువాత ఈ బ్లాక్ ఓపెన్ అండ్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఇంకో కొత్త బ్లాక్ ఓపెన్ చేయాలి, దాన్ని ఎల్స్ బ్లాక్ అంటాము. సో ఇక్కడ నేను చెప్పింది ఇట్ కంటైన్స్ టూ బ్లాక్స్, ఇఫ్ బ్లాక్ అండ్ ఎల్స్ బ్లాక్. ఇది ఇఫ్ బ్లాక్, ఇది ఎల్స్ బ్లాక్. ఇది క్లియరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్ క్లియర్ కదా? ఓకే, సో ఇఫ్ బ్లాక్లో కండిషన్ ఆల్రెడీ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందన్నది మీకు తెలుసు. ఇది బూలియన్ ఇస్తుంది. బూలియన్ కానీ ట్రూ వస్తే ఈ ఎక్స్ఎక్స్ అనే కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అదే ఒకవేళ ఫాల్స్ కానీ వస్తే
ఎల్స్ లోపల ఉండే కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఐదర్ ఇఫ్ బ్లాక్ ఓర్ ఎల్స్ బ్లాక్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి, రెండు ఎగ్జిక్యూట్ అవ్వవు. ఒకవేళ ట్రూ వచ్చింది అంటే ఇక్కడ వరకు ఎగ్జిక్యూట్ అయ్యి ఈ కిందనున్న సమ్ ఎక్స్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఎల్స్ వచ్చింది అంటే ఇది ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఇదంతా ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ కింద లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. క్లియరా? ఇద్దరికి ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఓకే, సో ఇప్పుడు ఇది ప్రాక్టికల్గా చూద్దాం. మీకు ఆల్రెడీ ఇక్కడ ట్రూ ఇవ్వచ్చని ఫాల్స్ ఇవ్వచ్చని తెలుసు. సో నేను డైరెక్ట్గా ట్రూ ఇస్తాను. ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూటెడ్, లేదు అంటే ఎల్స్ ఇవ్వచ్చు. inside else block executed. ఇప్పుడు నేను కింద సంథింగ్ ఇస్తాను, అవుట్ సైడ్ ద బ్లాక్ అని ఇస్తాను. ఓకే, ఇప్పుడు ట్రూ ఇచ్చాము కాబట్టి ఫస్ట్ మనకి ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది? సో డిఫరెన్స్ తెలియడం కోసం సో ఇక్కడ చూస్తే ఇది ఇఫ్ ఎల్స్ బ్లాక్ తర్వాత వచ్చిన అవుట్పుట్. ఫస్ట్ నేను ఇక్కడ ట్రూ ఇచ్చాను కాబట్టి ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయ్యింది. దాని తర్వాత ఈ ఎల్స్ బ్లాక్ ఏమాత్రం ఎగ్జిక్యూట్ అవ్వకుండా అవుట్ ఆఫ్ ద బ్లాక్ వచ్చేసింది. ఇది క్లియరా? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఇప్పుడు అదే నేను ఇక్కడ ఫాల్స్ ఇస్తే లేదా కండిషన్ మీరు ఇచ్చింది కండిషన్ ఫాల్స్ అయినా ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయ్యింది, అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చేసింది. క్లియరా? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఓకే, సో ఇది ఇఫ్ బ్లాక్ అండ్ ఇఫ్ ఎల్స్ బ్లాక్ అండ్ కండిషనల్ స్టేట్మెంట్స్లోని ఇష్యూ. ఇది కాకుండా ఇంకా స్విచ్ అని ఒకటి ఉంటుంది, ఒక కండిషనల్ స్టేట్మెంట్ ఉంటుంది. అది ఇప్పుడు కాదు, టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను. ఓకేనా? సో నా వే ఆఫ్ టీచింగ్ ఇలాగే ఉంటుంది. ఏది ఎప్పుడు ఎక్కడ చెప్పాలో అక్కడే చెప్తాను. స్కూల్లోని కాలేజీలాగా సిలబస్ కాపీ ఫాలో అయిపోయేది నేను చెప్పను. ఓకేనా? ఏ టైంకి చెప్తే అది అర్థమవుతుందో ఆ టైంకే చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ కంపారిజన్ ఆపరేటర్స్ చెప్పిన తర్వాత కండిషనల్ స్టేట్మెంట్స్ చెప్తేనే అర్థమవుతుంది. సో కంపారిజన్ ఆపరేటర్స్ చెప్పాను, తర్వాతే కండిషనల్ స్టేట్మెంట్స్కి వచ్చాను. అలాగే అది చెప్పడానికి కూడా పర్టికులర్ సిచ్యువేషన్ ఉంది, అది వచ్చినప్పుడు చెప్తాను. ఓకేనా? సో యూ గైస్ అండర్స్టాండ్ విత్ దట్. ఓకే, సో ఇప్పుడు దీని తర్వాత ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటిది అంటే లూప్స్. ఓకే, యా అశోక్, ఏమైనా డౌట్ ఉందా? అస్తమాను ఇంటీజర్ వాల్యూస్ అనే కాదు అశోక్, బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ కొన్నిసార్లు స్ట్రింగ్ వాల్యూస్ కూడా తీసుకుంటాము. ఓకేనా? ఒక్కొక్కసారి ఓన్లీ బూలియన్ చెక్ చేస్తాను. అంటే ఎలాగంటే జస్ట్ సెకండ్,
ఇప్పుడు నేను సమ్ బూల్ అని ఒక డేటా టైప్ ఏదైనా ఇచ్చి ట్రూ అని ఇస్తే ఓకే, నేను డైరెక్ట్గా ఇఫ్ కండిషన్లో ఏబి అని ఇచ్చేయచ్చు. ఓకే, జస్ట్ రన్ ఇట్. సో ఇక్కడ ఏంటి, ఇది బూలియన్ వాల్యూ. అదే ఒకవేళ ఇదే వాల్యూ కానీ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ ఇస్తాను, ఎల్స్ బ్లాక్ వెళ్ళిపోతుంది. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం మాత్రమే ఇంటీజర్ వాల్యూస్తో ఎక్స్ప్లెయిన్ చేశాను. అస్తమానం ఇంటీజర్ వాల్యూస్ ఇవ్వాలి అని రూల్ లేదు. ఇక్కడ నువ్వు చూసుకోవాల్సింది ఇది ట్రూ వస్తుందా ఫాల్స్ వస్తుందా, ఏ రకంగా నీకు ట్రూ యూజ్ అవుతుంది, ఏ రకంగా నీకు ఫాల్స్ యూజ్ అవుతుంది అన్నది చూసుకొని మనం కోడ్ రాస్తాము. ఓకేనా? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? పవర్ కట్ అస్తమానం అదే తీసుకోవాలని రూల్ లేదు, కావాలంటే తీసుకోవచ్చు అంతే. అదే అస్తమానం డిక్లేర్ చేయాలని లేదు, నీకు కావాలంటే తీసుకోవచ్చు లేకుంటే లేదు. ఇప్పుడు రైట్ నో నేను ఓన్లీ కాన్సెప్ట్ చెప్తున్నాను, రియల్ టైంలోని బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ మనం తీసుకుంటాం. ఓకేనా? యా. ఓకే, మనీ పవర్ కట్ అన్నా పర్లేదా? ఐ సీన్ యూ మెసేజ్ లేట్లీ. పవర్ కట్ అన్నావు. ఓకే, సో క్యాన్ ఐ కంటిన్యూ గైస్? కంటిన్యూ చేయొచ్చు. ఒకసారి లైక్ ఇస్తే నేను క్యారీ ఫార్వర్డ్ అయిపోతాను. ఓకే ఓకే ఫైన్. అశోక్ హ్యాండ్ రైస్ డౌన్ చేశారు. ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ హ్యాండ్ రైస్ చేయొచ్చు. ఓకే, లూప్స్ లూప్స్ ఓకే. మీరు ఎప్పుడైనా మీ మొబైల్ యూజ్ చేసినప్పుడు ఛార్జింగ్ అవుతుంది. ఓకే, మరి మొబైల్ యూజ్ చేయకుండా పక్కన పెట్టినప్పుడు కూడా ఛార్జింగ్ అవుతుంది. ఎందుకు అన్నది మీకు ఐడియా ఉందా? ఆఫ్కోర్స్ మీరు మాట్లాడడం అవ్వదు కదా, సారీ. అలాగే ఎందుకు అవుతుంది అంటే సమ్ ప్రోగ్రామ్ లేదా సమ్ యాప్ బ్యాక్గ్రౌండ్లో some app is running in the background. అది వెదర్ రిపోర్టింగ్ సిస్టమ్ అవ్వనివ్వండి, లేదంటే క్లాక్ అవ్వనివ్వండి, మీకు మెసేజెస్ సెండ్ అవ్వగానే మీకు రిసీవ్ చేసుకోవడం కోసం మీ వాట్సాప్ అవనివ్వండి, ఫేస్బుక్ అవనివ్వండి, ఇన్స్టాగ్రామ్ అవనివ్వండి, సంథింగ్ ఈజ్ రన్నింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. అందుకనే మీరు యాప్స్ ఒకవేళ సెల్ ఫోన్ యూజ్ చేయకుండా పక్కన పెట్టినా సరే మీ బ్యాటరీ డ్రైన్ అవుతుంది. నా కాన్సెప్ట్ క్లియర్గా ఉందా? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఓకే, మనీ నేను సింపుల్గా చెప్పింది ఏంటంటే నువ్వు ఫోన్ వాడకుండా పక్కన పెట్టినప్పుడు నీ సెల్ ఫోన్ బ్యాటరీ తగ్గుతుంది, అవునా కాదా?
అది ఎందుకు తగ్గుతుంది అంటే ఏదో ఒక యాప్ బ్యాక్గ్రౌండ్లో రన్నింగ్లో ఉంటుంది. నువ్వు ఫోన్ వాడినా వాడకపోయినా బ్యాక్గ్రౌండ్లో ఒక యాప్ రన్నింగ్లోనే ఉంటుంది. ఓకే, సో కంటిన్యూస్గా రన్ అవుతుంది ఒక యాప్. నువ్వు వాడినా వాడకపోయినా కంటిన్యూస్గా నీ ఫోన్లో రన్ అవుతుంది. అలాగ కంటిన్యూస్గా ఒక సెట్ ఆఫ్ ప్రోగ్రామ్ రన్ అవ్వాలి అంటే వీ విల్ యూజ్ లూప్స్. క్లియర్గా ఉందా? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? లూప్స్ అంటే ఏదో నేను చెప్తాను లేండి. ఫర్ నో లూప్స్ ఎలా యూజ్ అవుతున్నాయో అంత అర్థమైందా? ఓకే, సో లూప్స్ are used to run a program continuously. దీన్ని ప్రోగ్రామింగ్ టర్మినాలజీలో లూప్స్ ఆర్ యూజ్డ్ to run a program or to execute a program iteratively అని అంటారు. ఇటరేటివ్లీ అంటే కంటిన్యూస్లీ అనే అర్థం, రన్ అంటే ఎగ్జిక్యూట్ అనే అర్థం. ఓకేనా? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా రెండు స్టేట్మెంట్స్లోని? క్లియరా? మనీ అండ్ కన్ఫ్యూజన్, సారీ అశోక్ ఏనా? ఓకే, క్లియర్, ఫైన్. సో లూప్స్లోని చాలా రకాలు ఉన్నాయి. దాంట్లో ఎక్కువగా వాడేది ఏంటిది అంటే ఫర్ లూప్. ఓకే, ఫర్ లూప్ contain initialization condition, increment or decrement. ఇవేంటో నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ లూప్ యొక్క సింటాక్స్ ఏంటో మీకు తెలియాలి. అప్పుడే ఆ మూడు కూడా అర్థమవుతాయి. ఫర్ లూప్, ఫర్ అన్న వర్డ్ ఇచ్చి ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఇస్తాము, దీన్ని ఫర్ లూప్ అంటాం. ఇది క్లియరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే. దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి ఏదైనా వేరియబుల్ ఇచ్చి మ్యాక్సిమం ఇంటీజరే ఇస్తాము. ఓకే, ఇంట్ ఏ ఈక్వల్ టు లేదా ఇంట్ ఐ ఈక్వల్ టు 0. ఇదేంటిది? వేరియబుల్ ఇనిషియలైజేషన్. అదే మన మామూలుగా ఇంతకుముందు వేరియబుల్ ఇనిషియలైజేషన్ ఎక్కడైతే చెప్పానో అదే ఫార్మాట్లో ఒక ఇంటీజర్ వేరియబుల్ని ఇనిషియలైజ్ చేస్తాము. అది విత్ ఇన్ ద పెరాంథసిస్ చేస్తాం. ఈ బ్రాకెట్స్ని పెరాంథసిస్ అంటామని ఆల్రెడీ చెప్పాను. ఆ పెరాంథసిస్లో చేస్తాము. ఇది క్లియరా? ఫస్ట్ స్టెప్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇనిషియలైజేషన్. క్లియరా? మనీ ఏమైనా డౌట్ ఉందా? నెక్స్ట్ వన్ కండిషన్. ఇప్పుడు ఇక్కడ ఐ అనే వేరియబుల్ని డిక్లేర్ చేసాము. సో ఆ ఐ అన్న వేరియబుల్కి ఒక కండిషన్ ఇస్తాం, లెస్ దెన్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. ఇది కండిషన్. క్లియరా? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా అశోక్? ఓకే. నెక్స్ట్ వన్ ఇంక్రిమెంట్. ఇంక్రిమెంట్ అంటే ఫస్ట్ ఇంక్రిమెంట్ గురించి చెప్తాను, జస్ట్ వినండి. ఓకే, ఆల్రెడీ మనం చూసాము ఏ వాల్యూ 10 ఉంది,
బి వాల్యూ 20 ఉన్నది, సారీ 10 ఉంది. ఇప్పుడు నేను ప్రింట్ ఏ ప్లస్ ప్లస్ చేస్తున్నా, ప్రింట్ ఏ చేస్తున్నా, సారీ ఏ ప్లస్ ప్లస్ అయిన తర్వాత ఏ ప్రింట్ చేస్తే 11 అయ్యింది. ఇది క్లియరా? సో ప్లస్ ప్లస్ చేస్తే ఒక వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, దీన్నే ఇంక్రిమెంట్ ఆపరేటర్ అని అంటాము. ఇది కూడా అర్థమెటిక్ ఆపరేటర్స్లో ఒక పార్ట్, నేను మిస్ చేశాను చెప్పడం, సారీ ఫర్ దట్. అర్థమెటిక్స్లో ఉన్న ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే, కావాలంటే మీరు ఏ మైనస్ మైనస్ కూడా చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు 10 అయిపోతుంది. క్లియరా? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? ప్లస్ ప్లస్ చేస్తే +1 అవుతుంది, మైనస్ మైనస్ చేస్తే -1 అవుతుంది. ఓకేనా అశోక్? క్లియరా? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఓకే ఫైన్. సో ఇప్పుడు దీంట్లోని అదే ఇంక్రిమెంట్ ఓర్ డిక్రిమెంట్, నువ్వు ఐ ప్లస్ ప్లస్ చేస్తావా, ఐ మైనస్ మైనస్ చేస్తావా, నీ ఇష్టం. క్లియర్? దిస్ ఈజ్ ఇంక్రిమెంట్ ఓర్ డిక్రిమెంట్. ఇప్పుడు ఈ 3 క్లియర్గా ఉన్నదా? ఓకే సరే. ఇప్పుడు దీంట్లోని నువ్వు సమ్ లైన్స్ ఆఫ్ కోడ్ రాసినప్పుడు, ఈ పర్టిక్యులర్ ఫర్ లూప్ ఎగ్జిక్యూషన్కి వచ్చినప్పుడు ఇనిషియల్గా ఒక వాల్యూ ఇనిషియలైజ్ అవుతుంది. ఓకేనా? ఈ వాల్యూ ఐ కన్నా తక్కువ కాదా, కండిషన్ సాటిస్ఫై అవుతుందా లేదా చెక్ చేసుకుంటుంది. కండిషన్ సాటిస్ఫై అయితే నీకు ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇంక్రిమెంట్ పర్ఫామ్ అవుతుంది. ఇది క్లియరా? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఏది ఎప్పుడు అవుతుంది అన్నది క్లారిటీగా ఉందా? ఓకే. వైల్ ఎగ్జిక్యూటింగ్, సారీ అర్థమైందా అర్థం కాలేదా మనీ? ఓకే. వైల్ ఎగ్జిక్యూటింగ్ ఫర్ లూప్, just hold on guys.
సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. ఓకే, సో ఫర్ లూప్ దేనికి యూజ్ అవుతుంది అంటే ఒక ప్రోగ్రామ్ని కంటిన్యూస్గా ఎగ్జిక్యూట్ చేయడానికి ఫర్ లూప్ యూజ్ అవుతుంది. ఇది క్లియరా? ఫస్ట్ మన ఏమైనా డౌట్ ఉందా? ఓకే, ఇది దీంట్లో 3 పార్ట్స్ ఉన్నాయని చెప్పి ఓకే, యా సారీ. యా ఓకే, సారీ మనీ ఒకసారి. ఓకే, నేను చెప్పింది ఏంటంటే వైల్ ఎగ్జిక్యూటింగ్ ఫర్ లూప్ ఫస్ట్ ఇనిషియలైజేషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? అంటే ఫస్ట్ ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు. ఇది క్లియరా ఫస్ట్? ఓకే, ఇది ఫస్ట్ టైం తప్ప ఇంకెప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వదు. ఫస్ట్ టైం తప్ప ఇంకెప్పుడు కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, సో ఇనిషియలైజేషన్ అయినప్పుడు ఏమవుతుంది? ఐ అనే వేరియబుల్ 0కి అసైన్ అవుతుంది. ఇది క్లియర్ ఉందా? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఓకే, సో నెక్స్ట్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఇక్కడ ఆల్రెడీ ఐ వాల్యూ ఏంటిది? 0. సో 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అన్నది చెక్ చేసుకుంటుంది. ఇది క్లియరా? ఏమైనా డౌట్ ఉందా?
అశోక్ నీకు కూడా క్లియర్ కదా, ఏమైనా డౌట్ ఉందా? ఓకే. సో చెకింగ్ విత్ కండిషన్ కానీ సాటిస్ఫై అయితే, అంటే ట్రూ వస్తే ఈ లూప్ ఎగ్జిక్యూట్ ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. క్లియరా? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఓకే. ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇంక్రిమెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏంటి, 0++ అవుతుంది. ఈ లోపల ఏదైనా అవనివ్వండి, దాని సంగతి వదిలేస్తే ఇక్కడ ఏం జరుగుతుందని చెప్తున్నాను. 0++ అవుతుంది. ఇప్పుడు ఆ 0++ 1 అవుతుంది. ఇది క్లియరా? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఆల్రెడీ చెప్పాను 0++ ఏమవుతుంది, 10++ ఏమవుతుంది. ఓకే. ఇప్పుడు మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇందాక కండిషన్ చెక్ చేసుకున్నప్పుడు ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది కదా, దాన్ని ఫస్ట్ ఇటరేషన్ అంటాను. సో దిస్ ఈజ్ ఈ టైంలోని ఫస్ట్ ఇటరేషన్ అయ్యింది. ఇటరేటివ్లీ ఎగ్జిక్యూట్ అన్నాం కదా, ఆ ఇటరేటివ్లీ అంటే ప్లూరల్, దాన్ని సింగులర్ ఫామ్లో తీసుకుంటే ఇటరేషన్ అంటాము. ఓకేనా? ఇప్పుడు I వాల్యూ 1, ఇప్పుడు 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. ఈ కండిషన్ చెక్ చేసుకుంటుంది. కండిషన్ కానీ సాటిస్ఫై ట్రూ అయితే లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అది సెకండ్, మళ్ళీ ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది కండిషన్ ట్రూ వస్తే. సో ఇది సెకండ్ ఇటరేషన్. అలాగా 10 డిఫరెంట్ ఇటరేషన్స్ అవుతాయి. కండిషన్ సాటిస్ఫై అయినంత వరకు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. ఇది క్లియరా? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఓకే. సో ఇప్పుడు ఇది ప్రాక్టికల్గా చూస్తే int I equal to 0, I less than 10, I++. నేను I వాల్యూని ప్రింట్ చేయమంటాను. ప్రింట్ సో ఇప్పుడు నాకు ఓకే 10 అంటే మరీ పెద్దది అయిపోద్ది. సో జస్ట్ 5 ఇద్దాము, కొన్ని నెంబర్స్లోనే అయిపోతుంది. జస్ట్ రన్నింగ్ ఇట్. I వాల్యూ ఇనిషియల్గా 0 ఉన్నప్పుడు కండిషన్ చెక్ చేసుకుంది, 0 లెస్ దెన్ 5 సాటిస్ఫై అయ్యింది. సో I వాల్యూ ప్రింట్ అయ్యింది, దట్ ఈజ్ నథింగ్ బట్ 0. క్లియరా? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? అర్థం కాలేదా? అని అర్థం కాలేదా? ఓకే, ఒకసారి ఇలా చెప్తాను చూడండి. సేమ్ ఇందాక చెప్పింది. ఇనిషియల్గా I వాల్యూ ఏంటిది అంటే I ఈక్వల్ టు 0. ఓకే. ఇనిషియలైజేషన్ అయిపోయిన తర్వాత కండిషన్ చెక్ చేసుకుంది, 0 ఈజ్ లెస్ దెన్ 5 or not.
చెక్ చేసుకున్న తర్వాత ఇది ట్రూ వచ్చింది. సో ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యింది. I వాల్యూ 0 కాబట్టి 0 ప్రింట్ అయ్యింది. ఫస్ట్ మనకు అందుకే ఇక్కడ 0 వచ్చింది. ఇది క్లియర్ ఉందా? ఏమైనా డౌట్ ఉందా? నెక్స్ట్ ఇప్పుడు ఏమవ్వాలి? I ప్లస్ ప్లస్ అవ్వాలి. సో 0 అయ్యింది. ఇప్పుడు I వాల్యూ 1 అయ్యింది. సో I ఈక్వల్ టు 1 అయినప్పుడు మళ్ళీ 1 లెస్ దెన్ 5 కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్, ట్రూ వచ్చింది. సో 1 ప్రింట్ ఈ లైన్ ఎగ్జిక్యూట్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయ్యింది. 1 ప్రింట్ అయ్యింది. క్లియర్గా ఉందా? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఇప్పుడు మళ్ళీ I ప్లస్ ప్లస్. సో I ప్లస్ ప్లస్ అయితే 2. ఇప్పుడు I ఈక్వల్ టు 2. 2 ఈజ్ లెస్ దెన్ 5 కండిషన్ సాటిస్ఫై అవుతుంది. కండిషన్ సాటిస్ఫై అయితే ట్రూ వస్తుంది. అండ్ దెన్ 2 అన్నది ప్రింట్ అవుతుంది త్రూ దిస్ లైన్. అందుకే ఇక్కడ 2 ప్రింట్ అయ్యింది. నౌ పర్ఫార్మ్ 2 ప్లస్ ప్లస్. ఇది 3 అవుతుంది. సేమ్ ఇదే ఫార్మాట్లో 4 వరకు అయ్యింది. అండ్ దెన్ ఇది 5 అయిపోతుంది. లాస్ట్కి వచ్చేసరికి I ఈక్వల్ టు 5 అయ్యింది. కండిషన్ 5 లెస్ దెన్ 5 వచ్చింది. ఇది ఫాల్స్ వచ్చింది. సో లూప్ నుండి బయటకు వచ్చేసింది. నెక్స్ట్ లైన్లో మనం ఏమైనా రాసుంటే ఆ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యేది. అండ్ ఇవన్నీ కూడా ఎర్రర్స్లోకి వస్తాయి. సో కమెంట్ చేయాలి. ఈవెన్ దిస్ ఇది క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? ఫర్ లూప్ మనీ. ఓకే. సో నెక్స్ట్ వన్ ఫర్ లూప్ లాగా ఇంకొక లూప్ ఉంది. అండ్ దట్ ఈస్ వైల్. ఓకే. వైల్ లూప్ కూడా ఇటరేషన్ పర్పస్ కోసమే యూజ్ చేస్తాము. While loop is also used for iteration purpose of the code. Okay. While loop in while loop we will give condition. Okay. While condition బ్లాక్ ఆఫ్ కోడ్. ఇక్కడ కూడా కండిషన్ బూలియన్నే చెక్ చేసుకుంటుంది. ట్రూ వస్తే ఈ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే ఒకవేళ ఫాల్స్ వస్తే
లూప్ నుండి బయటకు వచ్చి కింద ఏమైనా కోడ్ ఉంటే ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఫస్ట్ క్లియర్గా ఉందా? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఫర్ లూప్ లాగే వైల్ లూప్ కూడా ఇటరేషన్ పర్పస్గా యూజ్ చేస్తాం. ఇందులోనే ఓన్లీ కండిషన్ ఇస్తాము. అండ్ ఇచ్చే విధానం అయితే ఇది వైల్ కండిషన్ బ్లాక్, అంతే. పెద్ద కాంప్లికేట్ అయితే ఏమీ కాదు. మనీ క్లియరా? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఓకే. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏదైనా ఇంటూ జే అని ఇస్తాను. ఇంటూ జే ఈక్వల్ టు 0. ఇప్పుడు జే లెస్ దెన్ 10 అన్నది నేను ఇచ్చిన కండిషన్. ఇది క్లియరా? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? లూప్ లోపల ప్రింట్ జే అని మాత్రమే ఇచ్చాను, ఇంకేమీ ఇవ్వలేదు. ఇప్పుడు నేను ఇది ఎగ్జిక్యూట్ చేస్తున్నా. కావాలంటే మీకు ఫర్ లూప్లో కూడా ఇది ఎగ్జిక్యూట్ చేసి చూపించవచ్చు, కానీ ఇందులోనైతే ఈజీగా ఉంటుంది. బిఫోర్ గోయింగ్ టు దిస్, ఇది ఒకటి చెప్పి ఆపేస్తాను లేండి, డోంట్ వరీ. ఇప్పుడు నేను ఇది ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సారీ, వైల్ లూప్ బదులు ఫర్ లూప్ అని ఇచ్చాను. వైల్ లూప్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యింది. నాకు 0 కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాడు. ఇక్కడ ఏమవుతుందంటే నేను జే వాల్యూ 0 ఇచ్చాను. జే వాల్యూ లెస్ దెన్ 10 అయితే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ చేయమన్నా. ఫస్ట్ ఇటరేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటాలి. మళ్ళీ కండిషన్ జే వాల్యూ మళ్ళీ 0నే కాబట్టి మళ్ళీ ప్రింట్ జే. అలాగ 0 ఉన్న జే వాల్యూ 0 అయినంత వరకు ఓన్లీ ఇది మాత్రం 0 మాత్రమే ప్రింట్ అవుతూ ఉంటుంది. ఇది క్లియర్గా ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఓకే, నేను ఇంకెంత కిందకి వెళ్ళినా నాకు 0 కనిపిస్తూనే ఉంటుంది, 0 వస్తూనే ఉంటుంది. ఇలాగ కంటిన్యూస్గా రన్ అవడాన్ని ఇన్ఫినిట్ లూప్ అంటాము. ఓకేనా? మీరు సబ్వే సర్ఫర్స్ గేమ్ లేదంటే టెంపుల్ రన్ గేమ్ ఇవి ఆడే ఉంటారు కదా, అది ఎంత పరిగెట్టినా వస్తానే ఉంటుంది. ఇలాంటి ఒక ఇన్ఫినిటీ లూప్ తాలూకా ప్రోగ్రామ్ అక్కడ గేమ్ కోసం యూజ్ చేస్తారు. క్లియరా? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? సో రైట్ నో ఇప్పుడు ఇది ఆపాలి. ఇంకా ఇది రన్ అవుతుందా? ఆగుతుందా? ఓకే, ఎగ్జిక్యూషన్ ఆగింది. నేను కంట్రోల్ సి నొక్కడం వల్ల ఇది ఆగింది. ఓకే, అందుకే ఎగ్జిక్యూషన్ హాల్టెడ్ అని వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ జే ప్లస్ ప్లస్ చేస్తున్నా. సో ఇప్పుడు ఏమవుతుంది? ఎవ్రీ టైం జే వాల్యూ ప్రింట్ అయ్యి జే ప్లస్ ప్లస్ అవుతుంది. సో జే వాల్యూ లెస్ దెన్ 10 అయినంత వరకు కూడా నాకు ఇప్పుడు ఈ వైల్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది క్లియర్గా ఉందా? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? మనీ నేను జస్ట్ ఇప్పుడు ఇది రన్ చేస్తాను. జే వాల్యూ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎవ్రీ టైం ఇంక్రీజ్ అవుతుంది. 10 అయినప్పుడు కండిషన్, ఇది 10 అయినప్పుడు కండిషన్ ఏమవుతుంది?
10 లెస్ దెన్ 10 ఇది ఫాల్స్ వస్తుంది. సో లూప్లోకి వెళ్ళకుండా ఎగ్జిట్ అయిపోతుంది. అందుకే 9 వరకు కూడా ప్రింట్ అయ్యింది. క్లియరా? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఓకే, సో ఈ రోజుకి చాలండి, రేపు కంటిన్యూ చేద్దాము. ఇప్పటివరకు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే ఫైన్, దెన్ ఒకసారి వీడియో అప్లోడ్ చేసిన తర్వాత గ్రూప్లోనే మెసేజ్ చేస్తాను. జస్ట్ గో టు దట్. అండ్ రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దాం, రేపు 5K మళ్ళీ. ఓకే.